హీరోల్లో చాలామంది మీ పట్ల ఎంతో గౌరవం ఉన్నవారే. అన్నగారు ఎన్టీఆర్ గారితో మీకు వారి సినిమాలకి రాసే అవకాశం వచ్చిందో లేదో నాకు తెలియదు, సాన్నిహిత్యం ఏర్పడిందా అండి? వారికి రాసే అవకాశం రాలేదు, కానీ 3 నందులు వరుసగా ఆయన చేతుల మించి అందుకోవడం జరిగింది. బ్రహ్మాండం. అదొక అదృష్టం. అయితే ఆయన తెలుగు వారికి, భారతదేశానికి, ప్రపంచానికి, మానవాళికి ఎదురు ఒక మహా అద్భుతమైన ఒక అద్భుతం. బహుశా 10 నందులతో మీదే రికార్డు కదా తెలుగులో? తెలుగులో అదే ఇంకా రికార్డు మళ్ళీ ఎవరు బ్రేక్ చేయలేరు కూడా, ఎందుకంటే మళ్ళీ నందేవారు లేవు కాబట్టి. ఆయన అసలు రాముణ్ణి, ముఖ్యంగా కృష్ణుణ్ణి, దుర్యోధనుణ్ణి, రావణాసురుణ్ణి మనకి చూపించటానికి, ముఖ్యంగా కృష్ణుని చూపించడానికి ఆయన భూమి మీద పుట్టాడేమో అని నాకు అనిపిస్తుంది. ఆయన పూర్వజన్మలో ఒక రాజర్షి అని గురుగారు చెప్పారు.